ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, సుందరరామరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. ఎస్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో సుందరరామరెడ్డి గారు, ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడుందో చూద్దాము. 28 నవంబర్ అంటే 20 నవంబర్ థర్స్డే. ఇవాళ నిఫ్టీ విషయానికి వస్తే 139 పాయింట్ల లాభంతో 26,192 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 446 పాయింట్ల లాభంతో 85,632 వద్ద క్లోజ్ అయింది. సో మార్కెట్లు ఆల్ టైమ్ హైకి చాలా చాలా దగ్గరగా ఉన్నాయి. ఎస్, ఇవాళ విషయానికి వస్తే సెన్సెక్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మార్కెట్ 500 పాయింట్లు టచ్ అయింది. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే దాదాపు 14 నెలల తర్వాత 26,200 మార్కుకి కూడా రావడం జరిగింది. సో ఎందుకంటారు మార్కెట్లలో ఇవాళ ఎంత పెద్ద ర్యాలీ అనేది స్టార్ట్ అయింది? ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మంచి ర్యాలీ జరుగుతుందండి. అండ్ ఎన్విడియా రిజల్ట్స్ తోటి మా ప్రపంచం మొత్తం మీద ఒక ఊపు తీసుకొచ్చింది. అమెరికన్ మార్కెట్ అయితే లాస్ట్ 6 days నుంచి కంటిన్యూస్ గా లోవర్ సైడ్ ట్రావెల్ చేస్తా ఉందండి. నిన్న కూడా బ్యాలెన్స్ అంటే లాస్ట్ లో కొంచెం రికవరీ క్లోజ్ అయింది అనమాట. మార్కెట్ నిన్న క్లోజ్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఎన్విడియా రిజల్ట్ వచ్చింది అనమాట. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 66% రెవెన్యూ గ్రోత్, అంటే క్వార్టర్లీ తీసుకుంటే 20% గ్రోత్ తోటి ఎక్స్ట్రా ఆర్డినరీగా వచ్చింది రిజల్ట్స్. ఇప్పటి వరకు అంటే అది బబుల్లో ఉంది, అంటే మార్కెట్స్ అన్ని ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్నాయి, అండ్ అమెరికన్ మార్కెట్ కొలాప్స్ అవుతుంది. ఇట్లా ఉన్న ప్రపంచానికి ఏంటంటే ఎన్విడియా భరోసా ఇచ్చింది అనమాట. అనేది బబుల్ కాదు, ఇట్స్ ఏ ఫ్యూచర్ అని చెప్పేసి ఇంకొకసారి అది అష్యూరెన్స్ ఇచ్చినట్టు అయిపోయింది అనమాట. దాంతో వరల్డ్ మార్కెట్స్ మొత్తం అన్ని ఒకసారి పాజిటివ్ బయాస్ మీద రన్ అవుతా ఉన్నాయి. అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పుడు వరకు కూడా కన్సాలిడేట్ అవుతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హైక్ దగ్గరలో చేరినాయండి. అండ్ ఈ రోజు ఇంట్రాడేలో 26,200 టచ్ అయిందండి. అండ్ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ లో హైయెస్ట్ టచ్ అయింది ఇప్పటి వరకు ఆల్ టైమ్ హైలో అయితే 26,277 అనమాట. 277 ఆల్ టైమ్ హై. అంటే క్లోజింగ్ బయాస్ మీద తీసుకుంటే 26,217 అనమాట. అయితే ఇప్పుడు మనం జస్ట్ ఒక 80 పాయింట్స్ తక్కువలో ఉన్నాం అంతే ఆల్ టైమ్ హైకి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ లోకి. కాబట్టి రేపు మనం ఆల్ టైమ్ హైకి చేరే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎనహో మార్కెట్స్ ఆల్మోస్ట్ ఒక 15 months తర్వాత మళ్ళీ ఆల్ టైమ్ హైకి దగ్గరికి వచ్చేసింది. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడో వచ్చేసింది ఆల్ టైమ్ హైకి. అండ్ నిఫ్టీ కూడా ఈరోజు జాయిన్ అయింది. అండ్ ఒక్కసారి ఇవాళ విషయం చూస్తే ఈక్విటీ బెంచ్ మార్క్ ఇండిసెస్ ఇవాళ థర్స్డే చాలా హయ్యర్కి వచ్చాయి కాబట్టి అంటే ఈ టైంలో ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ ఎలా ఉంది అసలు? అంటే వాళ్ళు ఈ మధ్య కాలంలో పెద్ద యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదండి. వాళ్ళు ఒక రోజు బై చేస్తున్నారు, ఒక రోజు సెల్ చేస్తున్నారు. ఓవరాల్ గా అయితే నెట్ నెగిటివ్ గా ఉంది. చాలా మంది ఏంటంటే సెకండరీ మార్కెట్ డేటా చూసేసి ఎఫ్ఐఎస్ మనీ అవుట్ గోయింగ్ అనుకుంటారండి. లేదు, వాళ్ళు ప్రైమరీ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే లాస్ట్ 2-3 years మనం చూసుకుంటే యావరేజ్ మీద సంవత్సరానికి 200 కంపెనీస్ లిస్ట్ అవుతున్నాయి. అండ్ ఈ సంవత్సరం అయితే మరి ఎక్కువ ఉన్నాయి లిస్టింగ్ పెద్ద కంపెనీస్. అందుకని వాళ్ళు సెకండరీ మార్కెట్ లో సెల్ చేసేసి ఆ డబ్బు అంతా కూడా ప్రైమరీ మార్కెట్ ద్వారా పంప్ చేస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ చూసుకుంటే కనుక ఎఫ్ఐఎస్ సెల్లింగ్ స్లో అయింది అనుకోవచ్చు, కానీ మొత్తానికి ఇంకా సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు ఓవరాల్ చూసుకుంటే. అండ్ అదేవిధంగా ఏషియన్ మార్కెట్స్ ప్రస్తుతానికి ఎలా ఉన్నాయి? ఈ రోజు అన్ని పాజిటివ్ బయాస్ మీద రన్ అవుతున్నాయండి. అండ్ మన మార్కెట్ అయితే నిన్న అమెరికన్ మార్కెట్ దారుణంగా పడ్డా సరే మనకు పాజిటివ్ క్లోజ్ అయింది. అప్పుడే ఫస్ట్ క్లూ వచ్చింది అనమాట మార్కెట్ ఆల్ టైమ్ హై ఇంకోసారి ట్రై చేస్తేనే. ఈ మధ్య కాలంలో ప్రతి ఆల్టర్నేటివ్ వీక్స్ 26,000 టచ్ అవటం, కొంచెం ముందు పాలేక ప్రెజర్ గురై మళ్ళీ మార్కెట్ ఎనికిపోవటం, మళ్ళీ ట్రై చేయటం, అలా పదే ట్రై చేస్తుంది. బట్ ఈసారి మాత్రం అమెరికన్ మార్కెట్ ఆల్రెడీ 1 week నుంచి డౌన్ లో ఉంది కాబట్టి అది రికవరీ పాత్ లో ఉంటుంది కాబట్టి రేపు మనం ఆల్ టైమ్ హై టచ్ ఇద్దని బలంగా నమ్మచ్చు. ఎందుకంటే మెజారిటీ స్టాక్స్ మొత్తం లీడింగ్ లోకి వచ్చినాయి. అంటే పర్టికులర్ గా ఐటీ బేస్ ఫార్మేషన్ జరుగుతుంది. అన్నిటికన్నా వరస్ట్ ఉంది ఈ సంవత్సరం ఐటీ. ఆ ఒక్క ఇండెక్స్ మీడియా అన్నిటికన్నా వరస్ట్ అండి, అది 22% డౌన్ లో ఉంది ఈ సంవత్సరం. నెక్స్ట్ ఐటీ అనమాట 12% డౌన్ లో ఉంది. బట్ బేస్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి కింద ఇంకా ఫర్దర్ పడే ఛాన్స్ తక్కువ ఉంటుంది. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి.
ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో అదేవిధంగా సుందరరామరెడ్డి గారు ఒక్కసారి నిఫ్టీ గురించి కొంచెం డీటెయిల్ గా టెక్నికల్ గా మాట్లాడుకుందాం. లాస్ట్ 12 to 14 months లో నిఫ్టీ అంటే హయ్యర్ ఎక్కడుంది, లోయర్ ఎక్కడుంది? అంటే రఫ్ గా అంటే 400 పాయింట్స్ రేంజ్ లో అటు ఇటు మూవ్ అవుతా ఉందండి. అండ్ సెక్టర్ వైజ్ చూసుకుంటే గనక, పార్టిసిపెంట్స్ ప్రకారం చూసుకుంటే గనక, అండ్ బ్యాంక్ నిఫ్టీ లీడింగ్ లో ఉందండి. 17% లీడ్ తీసుకుందన్నమాట 1 year రిటర్న్స్ కనుక చూసుకుంటే. నెక్స్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ 16% గెయిన్స్ అనమాట. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి 16% గెయిన్ తో ఉంది. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ 15%, అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్, మిడ్ క్యాప్ ఇండెక్స్ 14%, అండ్ నిఫ్టీ అయితే 12% లాస్ట్ 1 year లో గెయిన్స్ అనమాట. నేను 14 months 15 months కంపేర్ చేయట్లేదు, లాస్ట్ 1 year తోనే చూస్తున్నాను. అండ్ నిఫ్టీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఇవన్నీ అయితే 10% అనమాట. మొత్తానికి అయితే ఈ సంవత్సరం వరస్ట్ అనుకుంటే మీడియా అండి, వరస్ట్ అనుకుంటే 23% డౌన్ లో ఉంది అది. నెక్స్ట్ ఐటీ 11% డౌన్ లో ఉంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ 5% డౌన్ లో ఉంది. ఎఫ్ఎంజీసీ 0, అంటే మైక్రో క్యాప్ ఇండెక్స్ 0, అంటే మిగతా మొత్తం 1% నుంచి ఆల్మోస్ట్ 18% దాకా వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం బిలాంగ్స్ టు ఫినాన్స్ అనుకోవచ్చు. బ్యాంకింగ్ బాగా హవా నడుస్తుంది. రైట్. సో అయితే మీరు ఇందాక చెప్తున్నారు రేపు మార్కెట్స్ మనం 21st November శుక్రవారం వీకెండ్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై చూడబోతున్నాం అన్నారు. ఎస్, అంటే ఎటువంటి పాజిటివ్ న్యూస్ కనుక మార్కెట్లకి పూర్తి స్థాయిలో సానుకూలత ఉంటే మరి రేపు ఆల్ టైమ్ హై ఉండే అవకాశం ఉందంటారు? లేదంటే ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏదైనా మార్కెట్ ని చుట్టుముడితే ఎస్ మనం ఆల్ టైమ్ హై ని చూడలేకపోయే అవకాశాలు ఉన్నాయంటారు? సో బేసికల్గా ఇండెక్స్లు, మెజారిటీ ఇండెక్స్లు అంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, లేకపోతే పర్టికులర్ గా బ్యాంకింగ్ అంటే ఫినాన్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇలా ఒక్కొక్క సెక్టర్ వైజ్ చూసుకుంటే కనుక అవన్నీ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరికి వచ్చినాయండి. బట్ ఇండివిజువల్ పోర్ట్ఫోలియో చూసుకుంటే కనుక ఇంకా 20-30% డౌన్ లోనే ఉన్నాయి. అందుకని ఈసారి ఆల్ టైమ్ హైకి వచ్చినా సరే ఎంటైర్ మార్కెట్ పార్టిసిపేషన్ బాగాలేదు. దీన్ని మన మార్కెట్ బ్రెత్ అంటాం. మార్కెట్ బ్రెత్ చాలా నెగిటివ్ గా ఉంది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. అంటే 20 మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఉన్న స్టాక్స్ చాలా తక్కువ. అంటే షార్ట్ టర్మ్ లో ఇంకా పెయిన్ ఎక్కువ ఉంది మార్కెట్ లో. చూడటానికి ఇండెక్స్ మొత్తం ఆల్ టైమ్ హైలో చూసినా అండ్ సెలెక్టివ్ స్టాక్స్ మాత్రమే మూవ్ అవుతున్నాయి. అండ్ ఓవరాల్ పోర్ట్ఫోలియో మాత్రం చాలా డౌన్ లో ఉంది. ఈసారి ఆ పెక్యులర్ బిహేవియర్ కనపడతా ఉంది మనకి. అండ్ రేపు ప్రస్తుతానికి మార్కెట్ మూడు బాగుంది కాబట్టి ఈ రోజు రిలయన్స్ పార్టిసిపేట్ చేసింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పార్టిసిపేట్ చేసింది, అండ్ ఐటీ 2 రోజుల నుంచి పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి మెజారిటీ వెయిటేజ్ ఉన్న ఈ కౌంటర్లు అన్ని పాజిటివ్ బయాస్ మీద మూవ్ అవుతున్నాయి. కాబట్టి రేపు మనం ఆల్ టైమ్ హై చూడొచ్చు. రైట్. అంటే ఇప్పటి వరకు మనం ఫండమెంటల్ గా మార్కెట్ ఎలా ఉందని మాట్లాడుకున్నాం. బట్ టెక్నికల్ గా చార్ట్స్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి? చార్ట్స్ ఆల్మోస్ట్ విసిపి ప్యాటర్న్ అంటామండి మనం, లేదా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటాం. ఆ ప్యాటర్న్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ ప్యాటర్న్ ప్రకారం మనం డైలీ చార్ట్స్ ప్రకారం చూసుకుంటే దీని డెప్త్ ఎంత ఉంది, కప్ డెప్త్, అది మీ టార్గెట్ అనమాట. కాబట్టి నెక్స్ట్ డిసెంబర్ కల్లా మనం నిఫ్టీని 29,000 నుంచి 30,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ ని. అండ్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ రిపోర్ట్స్ అన్ని కూడా, ఇది మార్గన్ స్టాన్లీ కావచ్చు, వేరే బ్రోకర్స్ అందరు కూడా నిఫ్టీ టార్గెట్ 20% దాకా ఇస్తున్నారు యావరేజ్ మీద. అంటే లాస్ట్ 14 months కన్సాలిడేషన్ ప్లస్ మార్కెట్ లో పాజిటివ్ న్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి, అండ్ లాస్ట్ వరల్డ్ మార్కెట్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ 10-15% పైన రిటర్న్స్ ఇచ్చినా సరే ఇండియన్ మార్కెట్ లిటరల్లీ 0 వచ్చినాయి లాస్ట్ 14 months నుంచి. కాబట్టి అది భర్తీ చేయడం కోసం మార్కెట్ 20% మూవ్ అవుతుంది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ డిసెంబర్ కల్లా మనం మార్కెట్ ఒక 4,000 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పటి నుంచి. అంటే మనం 30,000 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. అయితే అంటే ఇవాళ మార్కెట్స్ పరంగా చూస్తే నిఫ్టీ ఏమో ఆల్మోస్ట్ 26,192, 26,200 దగ్గరకు వెళ్ళిపోయింది. సెన్సెక్స్ ఏమో 85,632 వాళ్ళకి వెళ్ళిపోయింది. కాబట్టి సో రేపటి మార్కెట్ కి సంబంధించి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి రేపటి టైంకి ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ మార్కెట్ టైంకి ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అంటారు? ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారు ఇవాళ ఉన్నటువంటి మార్కెట్ క్లోజింగ్ ని దృష్టిలో ఉంచుకొని? అంటే మార్కెట్ టెక్నికల్ ఏరియా చేరిందనే కానీ అంత సెలబ్రేషన్ మూడ్ అంటే ఏం లేదండి ఇక్కడ. ఎందుకంటే మార్కెట్ బ్రెత్ చాలా నెగిటివ్ గా ఉంది. సింపుల్ చెప్పాలంటే చాలా వరకు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ వైపు చూసుకుంటే కనుక చాలా వరకు 30-40 డౌన్ లో ఉన్నాయి అనమాట. ఈవెన్ విత్ ఇన్ ద నిఫ్టీలో కూడా టాటా మోటార్స్ లాంటి చాలా బాటంలో కూర్చున్నాయి. అండ్ అదే టైంలో బజాజ్ ఫైనాన్స్ లాంటి ఫినాన్స్ స్టాక్స్ అయితే మొత్తం టాప్ లో కూర్చున్నాయి అనమాట. చాలా వైడ్ డిఫరెన్స్ కనపడతా ఉంది.
కాబట్టి మార్కెట్ వన్ వే రూట్ లో బ్లాస్ట్ అయ్యి ముందు పోద్దని చెప్పలేం కానీ మొత్తానికైతే రేపు ఫ్రైడే లేదా మండే వరకు మనం ఆల్ టైమ్ హై టచ్ చూడొచ్చు. అక్కడ 2-3 రోజులు కన్సల్టేషన్ తీసుకొని పాజిటివ్ బయాస్ మీద మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. నేను అనుకుంది యాక్చువల్గా మార్చి మంత్ దాకా వెయిట్ చేసేదేమో అనుకున్నాను, బట్ ఇంత సోనర్ లో బ్రేక్అవుట్ అవడం కూడా సర్ప్రైజ్. ఎందుకంటే ఈసారి ఏమైందంటే ఎంటీఎఫ్ అకౌంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇండియాలో, ఆల్మోస్ట్ మోర్ దెన్ 1.2 lakh crore జరిగినాయి అన్ని. కొంచెం పడ్డ మార్కెట్ ఈ పెయిన్ తట్టుకోలేక అందరు రిటైల్స్ అందరూ అమ్మేస్తా ఉన్నారు. దాంతో మార్కెట్ ప్రెజర్ గురయ్యి ఇంకా ఎక్కువ పడుతుంది అనమాట. అందుకని ఇది మార్కెట్ ఆల్ టైమ్ హై చేరింది అనే సంతోషం కన్నా కూడా అంటే పోర్ట్ఫోలియో రికవరీ ఇంకా అవ్వలేదు అని బాధపడే ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉన్నారు ఇండియాలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో. కొన్ని సెలెక్టివ్ కౌంటర్స్ లైక్ రిలయన్స్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, బ్యాంకింగ్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవి కొన్ని పాజిటివ్ కనపడుతున్నాయి కానీ ఎంటైర్ మార్కెట్ బ్రెత్ చాలా నీట్గా ఉంది. సో ఓన్లీ సెలెక్టివ్ కౌంటర్లో ఆ స్పీడ్ కనపడుతుంది మనకి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరాయణ గారు. హాయ్. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైన్ వొలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.